తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ లోని గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. గత 10 రోజులుగా పెరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ సభకు ఎక్కువ మంది మల్కాజ్గిరి పార్లమెంటు నుండి హాజరయ్యారని తెలియజేశారు. ఈ మీటింగ్ తో రాబోయే ఎన్నికలలో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తామని మోదీ సంకేతాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని, సమస్యలు తీరాలన్నా, రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయటపడాలన్నా, రైతులు విద్యార్థుల సమస్యలు తీరాలన్నా బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు చేశారు. స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని, విదేశీ మారక ద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని నరేంద్ర మోదీ కోరినట్లు తెలిపారు. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. చాలామంది మీకు ఉన్న ఎమ్మెల్యేలు 8 సీట్లే కదా, మాకున్న పార్లమెంట్స్ 8 కదా అని మీరు చాలామంది అంటున్నారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచింది. మేము ఏ పార్టీతో అలయన్స్తో 8 సీట్లు గెలవలేదు, సొంతంగా 8 సీట్లు గెలుచుకున్నాం. అనేక సీట్లలో మేము నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. మీకు తెలుసు, కరీంనగర్ కావచ్చు, అది హుజరాబాద్ కావచ్చు, అది కోరుట్ల కావచ్చు, అనేక దిక్కుల మేము సెకండ్ స్థానంలో ఉన్నాం. మేము ఎలిమినగర్ కావచ్చు, అంటే దాదాపు ఒక 20-25 స్థానాలలో మేము సెకండ్ పొజిషన్ ఉన్నాం. ఇవాళ వెంటనే వచ్చిన 5 నెలల కాలంలో 6 నెలల కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందులో ముఖ్యంగా ఎన్నడూ కూడా గెలుచుకొని ఇవాళ మేము గతంలో సికింద్రాబాద్ గెలుచుకున్నాం, గతంలో కరీంనగర్ గెలుచుకున్న చరిత్ర ఉంది, గతంలో బీజేపీ గెలుచుకున్న చరిత్ర ఉంది, కానీ ఆదిలాబాద్ కూడా గెలుచుకున్న చరిత్ర ఉంది. ఎక్కడ ఎన్నడూ గెలవనటువంటి మల్కాజ్గిరి కూడా 4 లక్షల మెజార్టీతో గెలిపించిన చరిత్ర మల్కాజ్గిరికి ఉంది. నేను 2 సంవత్సరాలు తిరుగుతున్నా, నేను ఒక్కనాడు కూడా వదిలిపెట్టకుండా నేను బయట అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే తప్ప, పార్లమెంట్ సమావేశాలు పోతే తప్ప, హైదరాబాద్లో ఉన్నామంటే పార్లమెంట్ ఉన్నట్లు లెక్క. మాది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి మేము చూస్తున్న వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు సమస్యల కోసం వచ్చే తీరు చూస్తూ ఉంటే చాలా గొప్ప స్పందన ఉంది. ప్రజలు అక్కడే చేర్చుకున్నారు. ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు. మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కంటోన్మెంట్ తప్ప ఎక్కడ లేరు. బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళు ఇది మాది అధికార పార్టీ కాదు కాబట్టి మాకు పనిచేయాలని చెప్పి వాళ్ళు వదిలిపెట్టారు. ఇవాళ అంతో ఇంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మేమున్నాం కాబట్టి ఈ ఒరవడిని, పరంపరని రాబోయే కాలంలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. మేము డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టుకున్నా, నియోజకవర్గాల వారిగా మీటింగ్ పెట్టుకున్నా, మొన్న పార్లమెంట్ వారిగా మీటింగ్ పెట్టుకొని చేసుకున్నాం. మళ్ళీ ఒక 2-3 రోజుల పరిధిలోనే తప్పకుండా మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు స్థాయి నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి క్రియాశీల నాయకుల, కార్యకర్తల యొక్క ఒక మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మరోసారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రోగ్రాం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు, మల్కాజ్గిరి ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఒకటొకటిగా ఇలా కొట్టుకుంటూ దాదాపు 21-22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చింది. సంకీర్ణ రాజకీయాలు, అందులో 5 ఏళ్లకే ముఖం పొత్తే ఈ రోజులలో 3వసారి దేశ ప్రధానమంత్రిగా ఆయన ఎంత ప్రజల హృదయాలలో చోటు సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఒకసారి అధికారంకి వస్తే ప్రజల ప్రేమను శాశ్వతంగా పొందే పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్రకెక్కింది. అది గుజరాత్, ఇలా 30 ఏళ్ళు అవుతుంది వరుసగా రావడం. ఇవాళ మధ్యప్రదేశ్ 20 ఏళ్ళుగా వరుసగా మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ అస్సాం 15 ఏళ్ళు, మహారాష్ట్ర, ఇట్లా ఎక్కడ చూసినా ఒకసారి వచ్చిందంటే మేము
సమస్యల పరిష్కారంలో ప్రజారంజకమైన పరిపాలన చేస్తామనడంలో అది అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. కాబట్టి రేపు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ, ఇవాళ ఏ సమస్య పరిష్కారం కాక అన్నమో రామచంద్ర అని చెప్పి దుఃఖిస్తున్న తెలంగాణ రైతుల, తెలంగాణ యువకుల, తెలంగాణ మహిళల, తెలంగాణ విద్యార్థుల యొక్క ఈ అన్ని రకాల సమస్యల పరిష్కారం ఒకటే ఒక మార్గం. భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, రేపు గెలిపించండి. ఇవాళ ఈ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఇవాళ గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత. దేశ చిత్రపటం మీద హైదరాబాద్ అంటే ఒక గ్లామర్, తెలంగాణ అంటే ఒక గొప్ప రాష్ట్రం అనే ఫీలింగ్ అయితే ఉందో ఇవాళ అది మొత్తం కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో తప్పకుండా ఇవాళ నిరుద్యోగ సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ సమస్య కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య కావచ్చు, ఉద్యోగుల పిఆర్సీ సమస్య కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ తీరాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప తప్ప వాళ్ళు సమస్య పరిష్కరించరు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తప్పకుండా మీరు నచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా అభినందన తెలియజేస్తాను. తప్పకుండా ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఒక వాక్యం వెళ్ళిందంటే దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానాన్ని మాలాంటి కూడా కింద తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. శపథాలు అనేది కాదు, వాళ్ళు వ్యక్తిగా ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి, ఇక్కడ ఉత్పత్తులు వాడుతాయి. రెండవది మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద కొంత ఆంక్షలు పెట్టుకునే, తక్కువ వాడుకునే ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా ఆయిల్స్, తినే ఆయిల్స్ కావచ్చు, మనం వెహికల్లో వాడుకునేటువంటి ఆయిల్స్ కావచ్చు, బంగారం కావచ్చు. మనకి బంగారం మీద మోజు ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత సంక్షోభ సమయంలో మీకు తెలుసు అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా ఎట్లా పెట్రోల్ ధర పెరిగాయి, ఎట్లా గ్యాస్ ధర పెరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి యుద్ధం తక్కువ రోజులే అయినప్పటికీ కూడా యుద్ధం తీవ్రత ఎంత ఎక్కువ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గంభీరమైన సమయంలో ప్రధానమంత్రి గారిని ఉండొచ్చు కాక, కానీ దీన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పింది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు దాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఈ సభలో ఈ అంశాన్ని ఇంత గొప్పగా ఇంత ఎఫెక్ట్గా చెప్పగలిగిందంటే, ఇంత బాధతో చెప్పగలిగిందంటే దాని తీవ్రత ఎంత ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ చక్కన పెట్రోల్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, గ్యాస్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, బంగారం ధర విపరీతంగా పెరుగుతూ ఉంది. సామాన్యుడికి పుత్తల తాడు కూడా కొనుక్కొని పరిస్థితున్నది. బంగారం మన ధర తక్కువ, మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ బంగారమే వస్తుంది. కాబట్టి మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేక్ ఇన్ ఇండియా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువు అమ్ముడుపోతే ఇక్కడ కంపెనీలు ఎదుగుతాయి. 4 కంపెనీలు ఎక్కువ వస్తే 4 ఉద్యోగాలు ఎక్కువ వస్తాయనే భావన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మోడీ గారు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకోవాలని చెప్పి మేము కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాం. బీజేపీలో సరైన నాయకులు లేకుండా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారనే కోణంలో మాదర్ నాయకులు ఇంతమంది కనపడతలేమా? మా కిషన్ రెడ్డి గారు ఏం తక్కువనా, మా లక్ష్మణ్ ఏం తక్కువనా, మా బండి సంజయ్ అని తక్కువనా? మేమున్నాం, మా డీకేఆర్నే ఉన్నది, మేమున్నాం, మా విశ్వేశ్వరుడు. మా దగ్గర నాయకులకు కొద్దిగా లేదండి, బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది మా దగ్గర ఉన్నంత నాయకత్వం. ఇష్యూ ఏంటంటే రాజకీయం చేయకండి, అస్తమానం రాజకీయాలు కాదు. ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడేమో బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తారు. 9,000 కోట్లు, 9,500 కోట్లు, మీ ఆశీర్వాదం కావాలి. నేను మీకు గుర్తు చేస్తున్నాను. సేమ్ ఉపన్యాసం కేసీఆర్ కూడా ఒకసారి ఇచ్చిండు. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జొండబండ ఏదో కోమడి బండ ఇచ్చేసి सिर्फ हम एक ही मांगता हूँ, मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, आपका आशीर्वाद चाहिए. मैं ये प्रोजेक्ट दे दो, वो प्रोजेक्ट दे दो बोल के नहीं पूछता हूँ, मेरे को सिर्फ आशीर्वाद होना बोल के किया. उसके बाद क्या कहा దాని తర్వాత ఏం మాట్లాడు, ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తాడు, నువ్వు ఇక్కడనే మీ పిల్లలకే మొత్తం వేసిండు, కొన్ని వేల పోస్టులు వేసిండు, నల్ల బెలూన్లు ఎగిరేసిండు, అసలు పలకడానికి కూడా ఉచ్చారణకు కూడా మంచిగా అనిపించని భాషను వాడిండ్రు. ఏమైపోయిన వాళ్ళు
వీళ్ళు కూడా ఏమంటారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం వరగా పెట్టిండ్రు, మీరు ఏం తెచ్చిండ్రు, గాడిద గుడ్డ అని చెప్పి కూడా మా మీద మాట్లాడింది. మళ్ళా నేను నిన్న మాట్లాడినాను, కేంద్రం కనుక సపోర్ట్ చేయకపోతే నువ్వు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వగలవా, మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వగలవా, కంటోన్మెంట్లో జీతాలు ఇవ్వగలవా? ఇవ్వలేము. ఇవాళ కేంద్ర కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.